మగోళ్ళు కూడా దీన్ని చదవలేరు. మగాడు కూడా చదవలేడంట, కానీ ఇటు చదువుతాడంట, మరి ఇటు మగోడు కదా అని అర్థం. అరే నువ్వేదో మగాడివి అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు కదా. నిజంగా మరి బైబిల్లో ఉన్న బూతులన్నీ తీసి మీ అమ్మగారు, మీ అక్కగారు, మీ చెల్లిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఉన్న బూతులు నువ్వు చదివి వినిపించి వాళ్ళు ఏమన్నారో ఒకసారి వచ్చి కామెంట్ చెప్పు. బ్రదర్, బైబిల్లో తప్పులు చేసిన మనుషులు, దేవుడు కాదు. ఆ దేవుడు ఎందుకు మాట్లాడాలా? కొన్ని సందర్భాల్లో మన తప్పు చేయకూడదని ఆ విధంగా వర్ణించాడు అంతే, కానీ దేవుడు తప్పు చేయలేదే. నేను నమ్మేది దేవుడిని, మనుషుల్ని కాదు. ఇంకోటి అన్నా, నువ్వు మీ చెల్లి గారు కానీ, మీ అక్కగారు కానీ, మీ అమ్మగారు కానీ మీరు బైబిల్ మాట్లాడి దాని గురించి చదివి నాకు వినిపించని నువ్వు చెప్పావు. మేము సంతోషంగా బైబిల్ చదువు. ఎందుకంటే మా దేవుడు పరిశుద్ధవంతమైన దేవుడు, పవిత్రవంతమైన దేవుడు. ఇంతవరకు ఈ భూమి మీద దేవుడిలో పాపం ఉందని ఏ ఒక్కరు నిరూపించలేకపోయారు. నువ్వెంత చెల్లికల్ మదనేస్తే సాలే.